అన్నీ కూడా సౌజన్య చేతుల మీదే చేపించి ఆమె చేసింది అన్నట్టు ఆధారాలన్నీ కీలకంగా సేకరించి తర్వాత బత్తమన్నం తర్వాత ఆమెను కంప్లీట్గా లొంగ తీసుకొని తల్లిదండ్రులను కూడా ఈ ఆధారాలు చూపించి భయపెట్టి ఏ నూకరాజు గారితో సహా పిల్లోడినేమో నిన్ను టెర్రరిస్ట్గా చెప్తానని ఆ పిల్లోడిని భయపెట్టి మొత్తాన్ని ఏంటంటే ఇక్కడ చేసిందంతా సౌజన్య చేసింది అన్నట్టు అందరికీ ఆధారాలు చూపించి ఇతను ఏంటంటే ఫస్ట్ ఆమె లొంగ తీసుకొని ఆమె ద్వారా వాళ్ళ హస్బెండ్ చంపించి తర్వాత కుటుంబాసులన్నీ కాజేసి కుటుంబం మీద పెత్తనం చెలాయించి ఏమని కంప్లీట్గా ఇస్లాంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అతను పన్నాగంగా కనపడుతుంది. కాకపోతే ఈ దాంట్లో పావుగా మారిపోయిన సౌజన్య చివరికి నిస్సహారాలు అయిపోయి కుటుంబం కూడా ఏం చేయలేని ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మరణమే శరణం అన్నట్టు కుటుంబం అందరూ కలిసి గోదావరిలో దూకి చనిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఎపిసోడ్లో మళ్ళీ సాదిక్ ఖాన్ ఇంకో వర్షన్ వాళ్ళ ఫ్యామిలీ వర్షన్ ఏం చెప్తున్నారంటే అసలు అమ్మాయిదే తప్పు. ఇక్కడ అమ్మాయిది తప్పు అంటే అమ్మాయి విక్టిమ్ పొజిషన్లో ఉంది. అమ్మాయి తప్పు కాబట్టి అమ్మాయి చనిపోయింది. అమ్మాయి ఏం చేయలేక ఎందుకంటే అమ్మాయి మీద తప్పులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా సాదిక్ ఖాన్ ప్రేరేపించి అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిని అంటే పావుగా వాడుకొని వాళ్ళ కుటుంబం మొత్తం విచ్ఛిన్నమయ్యేటట్టు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సౌజన్య అనే ఆ అమ్మాయి ఏం చేసింది అనేది అప్రస్తుతం. ఇక్కడ సాదిక్ ఖాన్ మ్యాటర్ ఇంపార్టెంట్. సాదిక్ ఖాన్ మొత్తం ఏంటంటే కుటుంబాన్ని ఇది చేసి అతను అనుకూలంగా మలుచుకొని చివరికి బానిసలుగా ఇక్కడ జరిగిన మెయిన్ పాయింట్ ఏంటంటే సౌజన్య అనే ఆమె భర్త ఉండగా హిందూ మతానికి చెందిన ఆమె అయ్యుండి సాదిక్ ఖాన్ని ఫస్ట్ ఏంటంటే నమ్మటం, అతనే మోజులో పడి సాదిక్ ఖాన్ ఏది చెప్తే అది చేసి కుటుంబాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసే స్థాయికి రావటం. ఫస్ట్ పావుని ఇంటి దాకా తీసుకొచ్చి తర్వాత దానికి అన్ని బలాలు ఇచ్చేసి మనం అధికారాలు ఇచ్చిన తర్వాత అదేం చేయాలో అదే చేసింది. ఒక అవకాశవాదికి ఒక నిస్సహాయరాయలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజం అనేది కూడా అందరూ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీసే. ఒక కుటుంబంతో ఇంకో కుటుంబం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవట్లా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నలుగురు కుటుంబ సభ్యులే కనబడుతున్నారు, పెద్దవాళ్ళు ఆ చిన్నపిల్లవాడు తప్ప. వీళ్ళు ఈ అబ్బాయికి ఉన్న చుట్టాలు కానీ ఈ అమ్మాయికి ఉన్న చుట్టాలు కానీ బలగం కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఈ విషయంలో. మరి హిందూ సంఘాలు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు జరుగుతున్నాయి కానీ ఫస్ట్ అసలు ఒక మానిటరింగ్ ఉండాలి సొసైటీలో. అసలు ఏం జరుగుతుంది, పోనీ ఎవరన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే వచ్చి వీళ్ళకి కంప్లైంట్ చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అవి ఏం లేకుండా మొత్తం అంతా అయిపోయిన తర్వాత 4 రోజులు అరిసి మళ్ళీ కామ్గా ఉంటే ఇలాంటి విషయాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ఫస్ట్ మీరు ఒక సెల్ పెట్టాలి. ఎవరన్నా ఈ రకమైన పీడనలకు గురైతే ముందు మమ్మల్ని సంప్రదించండి ఇన్స్టెంట్గా అనే మీరు సెల్ పెడితే కాల్ సెంటర్ లాంటిది క్రియేట్ చేస్తే జనాలకు కొన్ని చాలా ఉదంతాలు చూస్తున్నాం కాబట్టి ఇలాంటి వాటిని మనం ఆదిలోనే అరికట్టడానికి వీలవుతుంది. ఇంకోటి ముస్లిం సమాజం కూడా ఇలాంటి విషయాలను తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఎంత కాదన్నా ఇది భారతదేశంలో హిందువుల యొక్క మెజారిటీ ఉంది. ఇక్కడ ఏంటంటే సత్సంబంధాలు ఉంటేనే, సోదరభావం ఉంటేనే హిందూ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రేమానురాగాలు ఉంటేనే కంటిన్యూ అవ్వగలరు. కానీ ఒకళ్ళనొకళ్ళు తొక్కుదాం, ఒకళ్ళనొకళ్ళు ఎదుగుదాం, ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కుందాం అనుకుంటే మత కల్లోలాలు మళ్ళీ